జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో గతంలో జరిగిన అవినీతిలో తనకు సంబంధం ఉంటే ఏసీబీ వాళ్లు వచ్చేవాళ్లా అన్నారు. గతంలో జరిగిన అవినీతిలో తనకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టే పలువురు అధికారులు సస్పెండ్ అయ్యారని, జైలుకు కూడా వెళ్లారని అన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అంతేకాదు ఆ అవినీతిలో తన భాగస్వామ్యం ఉంటే ఆ అధికారులు ఎందుకు జైలుకు పోతారని అన్నారు. ఉద్యోగాలు పోకుండా చూసేవాణ్ణని, పోయినా రీఇనిషియేట్ చేయించేవాణ్ణని సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఏసీబీ అంటే ఎవరు? పోలీసోళ్లే కదా అన్నారు. ఏసీబీ అయినా విజిలెన్స్ అయినా మనకు తెలవనోళ్ళు ఎవరంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఇంతమంది సస్పెండ్ అయ్యారు. మరి నేను అధికార పార్టీ దిక్కున్నా, నిజంగా నాకేమైనా సంబంధం ఉంటే ఏసీబీ వాళ్ళు వస్తారా? వాళ్ళు సస్పెండ్ అవుతారా? నాకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళు జైలుకి అయ్యారు. నీకు తెలుసో తెలియదు, నేను కౌన్సిల్ మీటింగ్లో చెప్పిన ఒకనాడు, మీరు ఇట్లా చేస్తున్నా అంటే ఉద్యోగాలు పోతాయి, జైలుకి పోతారు, మందిని ముంచకూరు అని చెప్పిన. అలాంటే పోయింది. వాళ్ళు చేస్తున్న అవినీతి నా దృష్టి కూడా వచ్చింది అని చెప్పినా నేను. అలాంటే పోయారు. దాంట్లో నా భాగస్వామ్యం ఉంటే వాళ్ళు జైలుకి ఎట్లా పోతారు? వాళ్ళ ఉద్యోగాలు ఎట్లా పోతాయి? నేను పోయి వాళ్ళు రీఇన్స్టేట్ చేస్తామని ట్రై చేస్తుంటే ఉద్యోగాలు పోకుండా వదులుతుంటే. ఏసీబీ అంటే ఏముంటుంది? పోలీసు వాళ్ళే. గిదే మన పనిచేసిన సీఐలు డిఎస్పీలు గాలే ఉంటారు. కరీంనగర్ డిఎస్పీ ఇంకా డిఎస్పీలు మనకు తెలియదా? విజిలెన్స్ వాళ్ళు మాకు తెలియడం లేదు. ట్రైన్ దగ్గరికి వెళ్ళినా విజిలెన్స్ అంటే ఏముంటుంది? గదే పోలీసు, ఇదే అధికారులు ఉంటారు.